ఈ ఇరాన్ కి యుఎస్ఏకి ఇజ్రాయెల్ కి జరుగుతున్న యుద్ధం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి, ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాలు కదా భారతదేశానికి పడే ఎఫెక్ట్ ఏంటి అనే విషయాల కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి ఎనర్జీ క్రైసిస్. ఈ రోజు ఇండియాలో కూడా ఆయిల్ 85% ఇతర కంట్రీల నుండి మాత్రం తెప్పించుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సకానికి పైగా ఈ సౌదీ లాంటి కంట్రీల నుండి మాత్రమే ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకుని ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటది. ఇరాన్ ఆధ్వర్యంలో ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని. మొత్తం ప్రపంచానికి 20% ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అక్కడి నుండి సప్లై అవుతుంది. ఇప్పుడు దాన్ని బ్లాక్ చేసింది ఈ ఇరాన్. దీనివల్ల భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో దీని కాస్ట్ చాలా హెవీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వెహికల్ కి ఇన్ని లీటర్సే పెడతామని లిమిట్ పెడతారు. ఇండస్ట్రీస్ కి పవర్ అందక ఇండస్ట్రీస్ ఆగిపోతాయి. ఇజ్రాయెల్, ఈజిప్ట్, సిరియా వార్ వల్ల 1973లో కూడా ఇలాగే ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఎఫెక్ట్ నెంబర్ 2 ఇన్ఫ్లేషన్. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల లారీలకి, ఈ బస్సులకి కూడా ప్రతిదీ కూడా కాస్ట్ అనేది హెవీగా పెరిగిపోద్ది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ హెవీగా పెరిగిపోద్ది. నిత్యావసర సరుకులు, అత్యవసర సరుకులు కూడా చాలా హెవీగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ బియ్యం నుండి కూరగాయల వరకు ప్రతి సరుకు ధర కూడా పెరుగుతుంది. ఖతార్లో ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ఆగిపోయింది. దీనివల్ల ఇండియాలో గ్యాస్ ధరలు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ 60 రూపీస్ అంత పెరిగింది కూడా ఉంది. ప్రాబ్లం నెంబర్ 3 ఎన్ఆర్ఐస్. ఈ సౌదీ అరేబియా, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో దాదాపు ఇండియన్స్ చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. 90 లక్షల వరకు పనిచేస్తూ ఉన్నారు. ఇలా పనిచేయడం వల్ల భారతదేశానికి ప్రతి సంవత్సరం $100 బిలియన్ వస్తూ ఉంటది. అంటే మన జీడిపిలో చూసుకుంటే 8%. ఈ రోజు అక్కడ ఈ క్రైసిస్ రావడం వల్ల, యుద్ధాలు రావడం వల్ల కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి. దీనివల్ల అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ కి జాబ్స్ పోతాయి. యుద్ధం ఏమైనా ఇంకా సీరియస్ అయితే వాళ్ళు ఎమర్జెన్సీ ఫ్లైట్ లో ఇండియాకి పంపించేస్తారు. దీనివల్ల వాళ్ళకి ఇక్కడ జాబ్స్ దొరకవు. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అప్పులు అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.